మనల్ని బాధించేటువంటి శత్రువు ఎవరు? Today, who is the enemy that's making us మనల్ని అన్ని suffer? విధంగా కూడా హింసించేటువంటి శత్రువు ఎవరు? Who is the enemy who is making us suffer like that? చాలా శక్తివంతమైనటువంటి ఒక శత్రువు ఉంటున్నాడు. There's all powerful enemy one is there. అది మాయ. That is illusion. ఈ మాయను మనం సాధించాలంటే దీనికంటే శక్తివంతమైనటువంటి వాడిని ఆశ్రయించాలి. To get out of this powerful illusion, we should surrender. More దీనికంటే powerful. శక్తివంతమైనటువంటి వాడు ఎవరు? భగవంతుడు ఒక్కడే. మాయోపాధి. Who is more powerful than illusion? God himself, because he has got illusion as ఆ well. భగవంతుని మనం ఆశ్రయించమంటే భగవంతుని చేతిలో కీలు బొమ్మగా ఉండేటువంటి ఈ మాయ మనకు స్వాధీనం అవుతుంది. If you surrender to God, you can easily capture, hold on the toy, that the illusion. కనుక ఈనాటి మానవులందరూ కూడాను Human beings today, మాయ చేత కప్పబడి covered by illusion, మాయలోని పుట్టి they're born, మాయలోని పెరిగి they grow in illusion. మాయను బంధవతుడు. They do not know what illusion is, being foolish. బ్రతుకులన్నీ మాయ. The entire human life is illusion. బంధములు మాయ. Attachments illusion. సంసారం అది మాయ. Family illusion. చావు మాయ. Death is illusion. మాయ బ్రతుకింత మాయలో పడనేలా? Why should living in illusion? Why should we be in illusion? చేత కప్పబడిన దానికంటే మాయ చేత కప్పబడినటువంటిది అత్యంత బలమైనటువంటిది. We are covered by that illusion, which is very powerful. ఈ మాయని ఈ జగత్తునంతా కూడా నాటకం ఆడించుతున్నది. It is this illusion that enacts the entire drama in the universe. నృత్యం. It dance. కనుకనే ఈ మాయకు నర్తకి అని పేరు పెట్టారు. So this illusion is called Nartaki. నర్తకి. 3 letters, Nartaki. ఈ నర్తకిని మనం వశం చేసుకోవాలంటే కీర్తన. If you want your full control on Nartaki, reverse the order. Kirtana. కనుకనే కీర్తన చేతనే నర్తకిని మనం వశం చేసుకోవచ్చని హరే నామ హరే నామ హరే నామ అనే కేవలం కలం నాస్తివ 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 గతి అన్నట. ఈ కలియుగం లోపల నామస్మరణ కంటే మించింది మరొకటి లేదు. It is only out of this Kirtana, chanting the Lord's name, which is most precious in this Kali Yuga, nothing more that would lead us to the ఆది very. శంకరులు 5వ సంవత్సరం నందే ఉపనయనం గావించుకుని At the age of 5, Adi Shankara, గురువును Upanayana, ఆశ్రయించి he approached Guru Preceptor. 4 వేదములు 6 శాస్త్రములు 3 సంవత్సరములలో తాను నేర్చుకోగలిగాడు. Adi Shankara could learn within 3 years all 4 Vedas and 6 Shastras. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉండినప్పుడు ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు. Out of steadfastness, you can accomplish any mighty thing. కానీ తాను సాధించినటువంటి విద్య లోపల All the education that he had, ఏకత్వమే సర్వమునకు నిజమైనటువంటి మార్గము. that oneness is the true path for everything. అది అద్వైత జ్ఞానము. That is the wisdom of non-duality. అద్వైతం అనగా ఏమిటి? What do you mean by non-duality? ఏకం సత్ విప్రా బహుధావంతి. Truth is one. Scholars represent it many ways. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. Only నాట్ టూ, ఓన్లీ వన్. Only one, not two. రెండు అనేటువంటిది లేదు. There is no second. కానీ రెండు అనేటువంటిది కనిపిస్తుండాలి. But we see the second. రెండే కాదు 20 కనిపిస్తుండాలి. Not two, we see 20 కాదు 2 లక్షలు కనిపిస్తుండాలి. not 22 2 lakhs. లక్షలు కాదు 2 కోట్లు కనిపిస్తుంది. Not 2 lakhs, 2 crores. కానీ ఇది ఏకం ఎట్లవుతుంది? But how do we find oneness there? దీనికి చక్కని ఉదాహరణము. But this is a very good example. 1 ఒక చోట పెట్టావు. Keep 1 at one place. 9 ఒక చోట పెట్టావు. 9 at different places. ప్రాపంచిక రీతిగా మనం విచారణ చేసినప్పుడు ఈ 2 సంఖ్యల్లో ఏది పెద్దది? Out of these two, 1 and 9, which is a big number? 9 అని సహజంగా మనం చెప్తాం. Naturally we say 9 is a big number. కాదు కాదు కాదు. No. ఒకటే పెద్దది. 1 is a big number. 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 9 అయిపోయింది. 1 లేకపోతే 9 లేదు. So 1 + 1 + 1 + 1 will make the total of 9. కనుక ఏకోహం బహుశ్యాత్. ఏకత్వమే అనేకత్వంగా రూపొందింది. It's only the unity that manifested into multiplicity. ఉన్నది ఒక్కటే. Only one that exists. అనేకత్వంగా రూపొందుతుంటాడు. But it manifested into variety. అనుకుని దీని తత్వాన్ని అద్వైతం అన్నాడు. అనేకత్వంలో ఉన్న ఏకత్వం ఒక్కటేను అని. This unity in diversity, that oneness is non-duality. అనేక చెరకులు తీసి Collecting many sugar canes, దానిని క్రష్ చేసినప్పుడు ఒకే తీయని రసమే వస్తుంటాడు. when all the sugar canes are crushed, you get